ఏ లైన్ లీడర్. ఎలాగంటే మొన్న హైదరాబాద్ ఎలక్షన్స్లో వారి పేరే వినిపించింది మనకు, వారి సీటు వస్తుందని ప్రతి ఒక్కరు చెప్పుకున్నారు. ఎంత పవర్ఫుల్ లేడీ అంటే, పవర్ఫుల్ మహిళా శక్తి అంటే మిత్రమా, వాళ్ళు మాట్లాడినప్పుడు వినండి. నెక్స్ట్ 12 to 15 minutes లెట్స్ లిసన్ టు యమునా పాఠక్ మేడం. ప్లీజ్ కమ్. లయన్స్ క్లబ్ ఆఫ్ సికింద్రాబాద్ ప్యారడైజ్ మరియు ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ ఇన్స్పైరింగ్ లయన్ లీడర్ శ్రీ గంపా నాగేశ్వర గారి నేతృత్వంలో మరి వారి బృందం, వారి యావత్ ఇన్స్పైరింగ్ లీడర్స్, ట్రైనర్స్, మరి వారి అందరి నేతృత్వంతో ఇంతటి చక్కటి కార్యక్రమం ఆర్గనైజ్ చేసినందుకు ముందుగా వారికి నమస్సులు. నా దేశం భగవద్గీత, నా దేశం అగ్ని పునీత సీత, నా దేశం కరుణాతరంగా, నా దేశం సంస్కార గంగ. అలాంటి ఈ కర్మభూమిలో, పుణ్యభూమిలో, వేదభూమిలో ఇలాంటి ఎంతోమంది మహానుభావులు వారి యొక్క ప్రయాణం మనం చూస్తూ ఉన్నాం. ఆ తరం నుంచి ఈ తరం వరకు అనేక మహాత్ములు, వారందరికీ కూడా శిరస్సు వంచి పాదాభివందనాలు ఈ యొక్క ప్లాట్ఫామ్ ద్వారా చేస్తూ, ముందుగా నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ. మన వేదాల సారం ఈ నాలుగు లైన్స్ ఏదైనా చదివానో ఇది మన వేదాల సారం అండి. ఇవి చేయకుండా మన జీవితంలో దేనికి ముందుకెళ్ళినా కూడా ఎటువంటి ఫలితం ఉండదు మిత్రులారు. మరీ ముఖ్యంగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం స్వామి వివేకానంద, మరి వారు అంటూ ఉంటారు, లేచి పడుతున్నందుకు కాదు, పడినా లేస్తున్నందుకు అని. అలా నా జీవన ప్రస్థానంలో ఎన్నోసార్లు లేస్తూ, ఎన్నోసార్లు పడుతూ, ఎన్నోసార్లు లేస్తూ 19 సంవత్సరాలకి నా సామాజిక ప్రస్థావన నేను స్టార్ట్ చేశాను మిత్రులారా. మనం అందరం చెప్పుకుంటున్నాం, ఎంతోమంది ఇన్స్పైరింగ్ స్పీకర్స్ ఇంపాక్ట్ ద్వారా ఎంతోమంది మరి ఈ యొక్క యువతి యువకులను చైతన్యపరుస్తూనే ఉన్నారు, అన్ని వయస్కుల వారిని చైతన్యపరుస్తూనే ఉన్నారు. మరి అందులో మరీ ముఖ్యంగా ఒక చిన్న ఇది, నాకు ఒక వాలంటీర్ కావాలి ఆడియన్స్లోంచి. ఆడియన్స్, ట్రైనర్స్ కాదు, ఆడియన్స్. ఎవరైనా ఆడియన్స్ నుంచి నాకు ఒక ఆడియన్స్. బిఫోర్ ఐ స్టార్ట్ మై సెషన్ ఐ విల్ జస్ట్ ట్రై టు డూ స్మాల్ ఎక్స్పెరిమెంట్. ఆర్ యూ రెడీ? యువర్ మిస్, పేరు చాలా అద్భుతంగా ఉంది, ప్లీజ్. మరి మిస్ వజ్జానుజ ఇస్ హియర్. నాకు అరగంట నుంచి 15 నిమిషాలు చెప్పారు, మరి చాలామంది మిగతా స్పీకర్స్ ఉన్నారని. సో ఐ విల్ ట్రై మై బెస్ట్ టు. ఓకే వజ్జానుజ గారు, ఒక ఎక్స్పెరిమెంట్కి మీరు రెడీయా? మీకు పుస్తకాలంటే ఇష్టమా? పట్టుకుంటారా ఈ పుస్తకాన్ని? పర్లేదా? చేతులు చేపండి, చేతులు ఈక్వల్గా పెట్టండి. ఈక్వల్గా పుస్తకం ఉంటుందా? పుస్తకం పట్టుకునేటట్టుగా పట్టుకోగలిగారా? ఇంకొక పుస్తకం మనం ఇచ్చేస్తున్నాం, పట్టుకోగలుగుతున్నారా? ఎస్, గుడ్, వెరీ కాన్ఫిడెంట్. పొద్దున్నుంచి ఇన్స్పైరింగ్ సెషన్స్ విని బాగా ఇన్స్పైర్ అయ్యారు. సో షీఈ్ ఏబుల్ టు హోల్డ్. పట్టుకోగలుగుతున్నారా? ఏమిటో ఎక్స్పెరిమెంట్ అంటే ఏమిటో సరదాగా ఉంటుంది, కొంచెం ఆవిడ చాలా సాఫ్ట్గా ఉంది అని అనుకున్నది పాపం తను. ఏమిటో ఇక్కడికి వస్తే ఏమిటో అయిపోయింది. మరి పట్టుకోగలుగుతున్నారా? ఏంటో కొంచెం ఇబ్బందిగా ఉంది, ఫేస్ ఎక్స్ప్రెషన్స్ మారిపోతున్నాయి చూసారా? క్విక్గా ఇంకొక బుక్. హ్యాపీగా ఉన్నారా? స్మైల్ చేస్తున్నారా? ఎస్, యా. బరువుగా ఉంది, బట్ ఐ కెన్ హ్యాండిల్. 1 సెకండ్. ఇంకోటి ఏదైనా ఇంకొకటి తొందరగా. తను ఫస్ట్ వచ్చినప్పుడు పుస్తకాన్ని చాలా హ్యాపీగా, ఏంటో ఒక పుస్తకం ఇచ్చారని పట్టుకున్నారు హ్యాపీగా. 2వ పుస్తకం, 3వ పుస్తకం, 4వ పుస్తకం, 5వ పుస్తకం, ఇంకా ఉంటే తెచ్చేసేయండి. ఇంకా చాలు. ఓకే రండి, మనం హెల్ప్ చేసి తీసేసేయండి ఇవన్నీ. నా పుస్తకాలు సపరేట్ చేయండి, వాళ్ళ పుస్తకాలు. థ్యాంక్ యూ సో మచ్ మిస్ వజ్జానుల. థ్యాంక్ యూ. ఇటు రండి, మీరు వచ్చేసేయండి ఇటు. ఒక్కసారి ఇటు రండి, వాళ్ళు తీస్తారు, మీరు రండి. మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి ఒకసారి. స్టార్టింగ్ పెట్టినప్పుడు ఎలా అనిపించింది, తర్వాత ఎలా అనిపించింది? స్టార్టింగ్లో ఒక బుక్ కాబట్టి ఐ కెన్ హ్యాండిల్ వెరీ ఈజీలీ. బట్ సెకండ్ బుక్ కూడా ఓకే, పట్టుకోగలిగాను. థర్డ్ కూడా ఓకే, లాస్ట్ వరకు కూడా పట్టుకోగలిగాను. బట్ టైం అవుతున్నా కొద్ది, అంటే ఎక్కువ సేపు వెయిట్ లిఫ్ట్ చేస్తున్నా కొద్ది నా వల్ల కాలేదు. థ్యాంక్ యూ సో మచ్, గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. మరొక చిన్న ఎక్స్పెరిమెంట్ ద్వారా మీకేం అర్థమైంది? యూజువలీ మోస్ట్ ఆఫ్ మై సెషన్స్ ఆర్ వెరీ ఇంటరాక్టివ్. అంటే మీ నుంచి నేను సమాధానం యూజువల్గా కోరుకుంటూ ఉంటాను. ఆ అమ్మాయికి మొదటి పుస్తకం ఇచ్చేగానే ఆవిడ తీసుకోగలిగింది, 2, 3, 4 అలాగా తలతో చాలా కాన్ఫిడెంట్గా. ఇందాక పుస్తకాలు అయిపోయాయి కదా, ఇంకేం పెట్టదు ఈవిడ,
కాబట్టి నేను విజేతని నిర్ణయం చేసుకున్నారు. ఐ కెన్ హోల్డ్ అని అనుకుంది. లాస్ట్ వరకు నేను హోల్డ్ చేస్తాను అనుకుంది. కానీ తనకు తెలియదు ఏంటంటే అక్కడ ఇంకా పుస్తకాలు ఉన్నాయి, వస్తూనే ఉన్నాయి. పుస్తకాలు పెరుగుతున్న కొద్దీ, బరువు పెరుగుతున్న కొద్దీ తను దాన్ని భరించలేకపోయింది. మిత్రులారా, మోస్ట్ ఆఫ్ ద టైమ్ దిస్ ఇస్ వాట్ హ్యాపెన్స్ విత్ అస్. మనకి కావాల్సిన దానికంటే, మనము నిజంగా సమర్థవంతంగా మేనేజ్ చేసిన దానికంటే కూడా మనకి చుట్టుపక్కన మన ఇళ్ళలో కావచ్చు, మనలో కావచ్చు, మనం చాలా వరకు అన్వాంటెడ్ థింగ్స్, మనకి సంబంధం లేనివి, మనకి అక్కర్లేనివి, అలాంటివి ఎన్నో మనం గ్రహిస్తూ ఉంటాం. వాటి వల్ల బాధపడుతూ ఉంటాం, దానివల్ల కృంగిపోతూ ఉంటాం. మనకి సంబంధం లేని విషయాల్లో లేదా సంబంధం కల్పించుకొని దాని ఫుల్ స్ట్రెస్ఫుల్ ఈవెంట్స్కి మనం లోన్ అవుతూ ఉంటాం. ఇలా మన జీవితాల్లో ఇది చాలా ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ వేర్ మోస్ట్ ఆఫ్ అస్ ఫేస్ దిస్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్. సో ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, మన లైఫ్లో కూడా తద్వారా ఆ అమ్మాయి ఇప్పుడు ఎక్కడో ఒక నిరుత్సాహపడక్కర్లేదమ్మా, ఇది ఒక ఎక్స్పెరిమెంట్ మాత్రమే. జీవితంలో దీన్ని బట్టి అర్థమైందంటే మనకు ఒక కెపాసిటీ ఉంటుంది. అండ్ వన్ మోర్ థింగ్, మన హ్యూమన్ బ్రెయిన్ ఈజ్ సచ్ ఎ సూపర్ కంప్యూటర్. ఇంకా మరి అంటే ఇప్పుడు మనిషి కనుక్కున్న ఎన్నో పరికరాల కంటే కూడా అది కనుక్కున్న మనిషే గొప్పవాడు, మనిషి మేధస్సు గొప్పది. అలాంటి గొప్పవాళ్ళం మనము. మరి మనము ఇవి కనిపెట్టిన మనము, పరికరాలు కనిపెట్టిన మనము పనికి రాకుండా పోతున్నాము. ఎంతో ఆధునిక యుగంలో, ఏఐ యుగంలో మనము మనిషి సామర్థ్యతతో కనిపెట్టిన వాటికి, ఆ పరికరాలకి ఇస్తున్న విలువ ఈరోజు మనం ఏ దిక్కుతోచని విధంగా మనం వెళ్ళిపోయే పరిస్థితి మనకు కనపడుతుంది మిత్రులారా. వీటన్నిటికీ కారణం అన్వాంటెడ్ నెగటివ్ ఇమోషన్స్, థాట్స్. ఇవన్నీ కూడా స్ట్రెస్కి దారితీస్తున్న పరిస్థితులు మనం చూస్తూ ఉంటాం. మరీ ముఖ్యంగా నేను ఒకటి చెప్తూ ఉంటాను, అందరూ చెప్తుంటారు మోటివేషన్ గురించి. వీ హ్యావ్ బెస్ట్ ఆఫ్ మోటివేషనల్ థియరీస్. మ్యాథ్స్లో థియరీ ఉంది, బెస్ట్ మోటివేషనల్ థియరీ. హైరార్కీ ఆఫ్ నీడ్స్ చెప్తాడు, మనిషి బేసిక్ నీడ్స్ సాటిస్ఫై అవుతేనే తను అత్యున్నత ఉన్నతమైన స్థితికి వెళ్తాడని మ్యాథ్స్లో చెప్తాడు. బట్ బియాండ్ దట్, అలాంటి అత్యున్నతమైన అంటే బేసిక్ నీడ్స్ కూడా లేని వ్యక్తులు, అబ్దుల్ కలాం గారు లాంటి వాళ్ళు, ఆయన ఒక చైల్డ్హుడ్ మీరు తీసుకుంటే బేసిక్ నీడ్స్ కూడా కష్టపడాల్సిన పరిస్థితి ఆయన చూసాం. అలాంటి ఎంతోమంది మహానుభావులు ప్రపంచవ్యాప్తంగా వాళ్ళకి కావాల్సింది దొరకకపోయినా కూడా కసితో, పట్టుదలతో వారు ముందుకెళ్ళిన పరిస్థితులు మనం ఎన్నో చూస్తున్నాం. చాలా వరకు కూడా మంచి కంఫర్ట్ జోన్లో ఉన్న మనం కూడా సక్సెస్ అంటే ఈ రోజుకి కూడా మనం ఎక్కడో వెతుక్కుంటున్నాం. చాలామంది అంటారు, నన్నే అన్నారు, when people say you are imperfect, you should be able to say I am perfect. It is their perception to see imperfection in you, but you have to see yourself that you are perfect. I am perfect. Imperfect ki I am perfect ki oka apostrophe మాత్రమే మిత్రులారా. ఒక చిన్న ఆలోచన, ఒక చిన్న మార్పు చిన్నగా విడదీస్తే చాలు imperfect కాస్త I am perfect అవుతుంది. When people say you are impossible, you just have to believe that yourself you are possible and say I am possible. దట్ ఈస్ వన్ థింగ్ విల్ లీడ్ యూ టు సక్సెస్. నాకు తెలిసి నా చిన్నతనం నుండి ఇప్పటి వరకు చాలా అంశాల్లో, చాలా విషయాలు ఈరోజు ఇట్లాంటి ఎన్నో ప్లాట్ఫామ్స్ మీద నించొని మాట్లాడుతున్నానంటే నాకు ఎన్నో అంశాల మీద ఎక్స్పీరియన్స్ ఇచ్చిన, మంచి చేసిన వాళ్ళకి, పరోక్షంగా నాకు చెడు చేసిన వాళ్ళందరి నుంచి నేను నేర్చుకున్నాను మిత్రులారా. మరీ ముఖ్యంగా నెగటివ్ ఎక్స్పీరియన్సెస్ అన్నిటి నుంచి నేర్చుకోవడం వల్లనే జీవితంలో ఈ స్థాయికి, ఈ స్టేజ్లో ఇంతమందితో, ఇన్ని లక్షల మందితో ప్రపంచవ్యాప్తంగా 70 దేశాలతో కలిసి పనిచేస్తూ 11 దేశాల్లో భారతదేశాన్ని రిప్రజెంట్ చేస్తూ ప్రపంచవ్యాప్తం 4 ఖండాలలో వేల మంది స్టూడెంట్స్ని నేను మోటివేట్ చేస్తూ వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తూ, నేను గ్రాడ్యుయేషన్ చదువుతున్నప్పుడే పోస్ట్ గ్రాడ్యుయేషన్ స్టూడెంట్స్కి నేను ఇలాంటి ప్లాట్ఫామ్స్ వేదికగా నేను వాళ్ళని ట్రైన్ చేయగలిగాను అంటే అది కేవలం ఒక ఆత్మవిశ్వాసం మాత్రమే. దానికి మనల్ని ఎవ్వరూ వెన్ను తట్టి ప్రోత్సహిస్తారని మాత్రం తప్పకుండా ఎప్పుడు ఎవరు వెయిట్ చేయకండి. చాలా చక్కగా ఇంపాక్ట్ ఫౌండేషన్ లాంటి వాళ్ళు చాలా ఇప్పుడు ఈ యొక్క ప్లాట్ఫామ్ ద్వారా ఎంతోమంది ఎంతో నేర్చుకుంటున్నారు. కానీ ఇది లేని వాళ్ళు కోకొల్లలుగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. దిశానిర్దేశం తెలియక, కానీ ఎప్పుడైతే ఒక ఆత్మ జ్యోతిని వెలిగించుకుంటారో, ఒక్కసారి మిమ్మల్ని మీలో ఉన్న పాజిటివ్స్ ఏంటి, నెగటివ్స్ ఏంటి ఇంట్రోస్పెక్ట్ చేసుకుంటారో, మీకు మీరే గైడ్, మీకు మీరే ఫిలాసఫర్, మీకు మీరే మెంటార్, మీకు మీరే మోటివేషనల్ స్పీకర్, మీకు మీరే ఒక అద్భుతమైన ఒక చైతన్యం, ఒక దివ్య చైతన్యంగా మీరే ముందుకు వస్తారు. నా జీవితంలో అది ఒక సుకృతం. ఇవన్నీ కూడా ఎవరు వెన్ను తట్టి నువ్వు బాగుండాలి, నువ్వు ముందుకెళ్తావు, నువ్వు సబాష్, ఇదైతే ఇప్పటి రోజుల్లో కూడా ఇటువంటి సంఘటనలు చాలా అరుదుగా చూస్తూ ఉంటాం. ఇటువంటి గొప్ప ప్లాట్ఫామ్స్ తప్ప మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఐఎమ్ నాట్ పెసిమిస్టిక్, ఐఎమ్ నాట్ నెగటివ్, బట్ బీయింగ్ వెరీ ప్రాక్టికల్. ఈరోజు పక్కన వాడు ముందుకు వెళ్తున్నాడంటే పీతల్లాగా ఒకటి వెళ్తూ ఉంటే ఒకటి ఏం చేస్తుంది మిత్రులారా?
ఎగ్జాక్ట్లీ. అలాంటి ఈ నేపథ్యంలో మననెవరో ప్రోత్సహిస్తారు అనుకోవడం అవివేకం. సో మీకు మీరే మోటివేషన్గా మారాల్సిన అవసరం ఉంది. మిమ్మల్ని చేయన్నా, మీరు చెయ్యలేరన్నా, మీరు పనికిరారన్నా, అవన్నీ కూడా ఒక పాజిటివ్గా వన్ బ్యూటిఫుల్ థింగ్ అబౌట్ నేచర్కి నెగటివిటీ తెలియదు మిత్రులారా, దానికి పాజిటివిటీ మాత్రమే తెలుసు. అందుకే మనిషి తప్ప మిగతా అందరూ, మేధస్సు ఉన్న మనిషి తప్ప ఈ సకల జీవకోటి రాసుల్లో అన్నీ హాయిగా ఉన్నాయి. మీరు చూస్తూ ఉంటే ఏ పక్షికి బంధాలు లేవు, ఎటువంటి జంతువులకి లేదు, వేటికి లేదు, అవన్నీ కూడా తెలివిలేని స్పీషీస్ కదా. మరి ఈరోజు నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. నేను ఆస్ట్రేలియాకి నా 19th ఇయర్లో ఇండియాని రిప్రజెంట్ చేసినప్పుడు ఉగ్రవాద నిర్మూలన మీద నన్ను మాట్లాడమన్నప్పుడు ఆ రోజు అంటా ఉన్నారు, ఇన్ని దేశాల మధ్య ఇంతమంది ఈ యొక్క యుద్ధ వాతావరణం, కులం, మతం, ప్రాంతం, భాష, ఆధిపత్య పోరుతో ఇంతమంది కొట్టుకొని చేస్తూ ఉన్నాం. దాని మీద ఒక ఇంటర్నేషనల్ ఫోరం ఒకటి జరిగింది, అక్కడ ఒక సమ్మిట్ జరిగింది. ఆ ఉగ్రవాద నిర్మూలన మీద మాట్లాడమని నన్ను అడిగితే నేను ఒక మాట చెప్పాను. మనకంటే ఇన్ఫీరియర్ స్పీసీస్ కాకులు, ఒక కాకి కింద పడితే దెబ్బ తగిలి అన్ని కాకులు మోగుతాయి. మరి ఒక మనిషి బాధపడితే ఈరోజు కనీసం మానవతా దృక్పథం లేకుండా ఎక్కడ కూడా మనం నిజంగా ఆ ఇమోషనల్ కనెక్ట్ మనం ఉంచుకోలేకపోతున్నాం. అంటే ఎంతో ఇన్ఫీరియర్ స్పీషీస్ అయినా అటువంటి ఆ జాతి అవి ఐక్యమత్యంతో ఉన్నాయి. మానవత్వం మనకి లేదు, వాటికి ఉంది. అలా ప్రపంచంలో అన్నిటికీ ఉన్నాయి. ఇంకా దేనికి కూడా ఇటువంటి ఆధిపత్య పోరు ఎక్కడా లేదు మిత్రులారా, కేవలం మనుషులకి మాత్రమే. కాబట్టి ఈ యొక్క ఆధునిక కాలంలో కూడా మనిషి వివేకవంతం అవ్వాలి అంటే అతలో ఉన్న ఒక ఆత్మజ్యోతి వెలగాల్సిన అవసరం ఉంది, ఒక ఇంట్రోస్పెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. మనం ఎందుకు పుట్టాం, చరిత్రలో మనకంటూ కనీసం ఒక పారాగ్రాఫ్ అయినా ఉండాలి, మన కోసం ఒక కొన్ని లైన్లైనా ఉండాలి అనే ఒక తాపత్రయంతోనే ఉండాలి. ఈ మహానుభావుడు ఎన్ని సంవత్సరాలు బతికాడండి, స్వామి వివేకానంద. ఈ రోజుకి మనం ఆయనని పూజిస్తున్నాం, ఈ రోజుకి ఆయనను మనం ధ్యానిస్తున్నాం, ఈ రోజు ఆయన చెప్పినవన్నీ కూడా మనం పాటిస్తున్నాం. అంటే అలాంటి మహానుభావులు ఎంత కాలం బతికారో కాదు, బతికనంత కాలం ఎంత గర్వకారణంగా దేశానికి, పుట్టిన మాతృభూమికి, ఆ తల్లికి, ఆ తల్లిదండ్రులకి, ఆ దేశానికి, ప్రపంచానికి ఎంత వన్నె తెచ్చారు అనేది చాలా ఇంపార్టెంట్. ఎంత కాలం బతుకుతామో కాదు, బతికినంత కాలం ఎంత వన్నె తెచ్చినట్టుగా బతుకుతామో, మనమున్నా లేకున్నా ఆ శాశ్వత కీర్తి మనకుంది. ఆ శాశ్వతంగా ఆచంద్ర తారార్కం మనకి అలాంటి పేరు తెచ్చుకోవాల్సిన పరిస్థితి మనకుంది. ఈ మహానుభావుడు అబ్దుల్ కలాం గారు, ఆయన చనిపోయిన తర్వాత ఆ మనిషి ఆస్తులు ఏంటో చూస్తా అంటే ఒక 5-6 కోట్లు అంట. కోట్లు అంటే ఈ డబ్బుల కోట్లు కాదు నాయన మిత్రులారా, కోట్లు అంటే డబ్బులు కాదు, వేసుకునే కోట్లు. చాలా లెక్క పెట్టచ్చు. అంటే ఆ మనిషి సంపాదించుకుంది ఆయన పేరు మీద దేశ విదేశాల్లో కూడా సైన్స్ డేగా ప్రకటించిన పరిస్థితులు ఉన్నాయి. అలాంటి మహానుభావుడితో కూడా పనిచేసే అవకాశం నాకు దక్కింది. పురా కాన్సెప్ట్ మీద, ప్రొవైడింగ్ అర్బన్ అమ్యూనిటీస్ టు రూరల్ ఏరియాస్ అనే ఒక విజన్ డాక్యుమెంట్ మీద నన్ను కూడా అప్పుడు ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు నేను కూడా అందులో ఆ టెక్నికల్ టీంలో నేను పనిచేయడం జరిగింది.